హాయ్ ఫ్రెండ్స్. నేను పనిచేస్తున్న కిరాణా షాపులో అనుకోని పరిస్థితుల్లో మా షాపు ఓనర్ గారి భార్య అయిన మంగతాయారు అమ్మగారితో నేను ఆడిన అల్లరి ఆటల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లయ్య. మా ఊరు మచిలీపట్నం. నేను మా ఊర్లో ఉన్న ఒక కిరాణా షాపులో గత 5 సంవత్సరాలుగా అయితే పనిచేస్తున్నాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, నేను మా షాపు ఓనర్ గారు మరియు ఆయన భార్య అయిన మంగతాయారమ్మ గారు మా ముగ్గురం కలిసి మొత్తం మా షాపులో ఉన్న పనులన్నింటినీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా మా షాపు ఓనర్ గారి పేరు ఎల్లయ్య. అతని భార్య పేరు మీకు ముందుగా చెప్పినట్టుగానే మంగతాయారు. నేను మాత్రం ఎప్పుడూ కూడా మా ఓనర్ గారి భార్యను అమ్మగారు అనే పిలుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఆవిడ వయసు కూడా దాదాపుగా ఒక 35 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇంకా తాను చూడటానికి మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ముద్దుగా బొద్దుగా ఉండి చూడటానికి అచ్చం మన తెలుగు సినిమాలో హీరోయిన్ ఉన్న మాదిరిగానే ఉంటుంది. ఇంకా అమ్మగారి విషయానికి వస్తే, ఆవిడ సామాన్యంగా మధ్యాహ్నం సమయాల్లో మాత్రమే షాపును చూసుకోవడానికి వస్తూ ఉండేది. అలాగే మా షాపు ఓనర్ కూడా భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కోసమని ప్రతిరోజు మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి అయితే వెళుతూ ఉండేవాడు. అలా ప్రతిరోజు కూడా ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉండగా, ఒకరోజు మా ఓనర్కు ఏదో పని ఉందని అర్జెంటుగా పక్క ఊరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. పైగా రాత్రికి కూడా అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని నన్ను మాత్రం షాపును చాలా చాలా జాగ్రత్తగా చూసుకోమని పదే పదే నాకు చెప్పి మరీ వెళ్ళాడు. అంతేకాకుండా షాపును మూసేశాక నన్ను వాళ్ళ ఇంట్లోనే పడుకోమని చెప్పి తను ఊరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి 9 గంటలకు దుకాణం షాపును మూసేసి మా ఓనర్ గారు చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అలా అక్కడికి వెళ్ళిన నేను హాల్లో ఉన్న ఒక చేపను తీసుకుని కిందన ఒక మూలన అయితే పరుచుకొని పడుకుంటూ ఉండగా, ఈలోగా అక్కడికి వచ్చిన మంగతాయారమ్మగారు నేను ఏవైనా తిన్నానో లేదో అని అడిగి మరీ తెలుసుకొని నా కోసం ఒక గ్లాసుడు మజ్జిగను అయితే తీసుకుని వచ్చింది. వెంటనే నేను ఆవిడ తెచ్చిన ఆ మజ్జిగను తాగేసి పడుకోబోతూ ఉండగా మా అమ్మగారు ఉన్నట్టుండి ఒక్కసారిగా తన గదిలో నుండి పెద్ద పెద్ద కేకలను అయితే వేయటం మొదలుపెట్టింది. దాంతో నేను కంగారుగా అసలు ఏమైందో ఏంటో చూద్దామని అక్కడికి వెళ్ళగా, అక్కడ మా అమ్మగారు మాత్రం మంచం పైన ఒంటరిగా, అసలు తనకి ఏమీ జరగలేదే అన్నట్టుగా అలా కూర్చుని ఉంది. దాంతో లోపలికి వెళ్ళిన నేను, ఏంటమ్మగారు, ఏం జరిగింది, అంతగా కేకలు పెట్టారు అని ప్రశ్నించగా, ఏమీ లేదులే గాని ముందుగా నువ్వు వచ్చి అలా కూర్చో, నీతో మాట్లాడాల్సిన పని ఉంది అని నాతో చెప్పసాగింది. వెంటనే నేను, అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పండి అమ్మగారు అని మొహమాట పడుతూనే అడిగితే, వెంటనే మా అమ్మగారు, ఏమీ లేదులేరా, అనుకోకుండా ఒక బొద్దింక వచ్చి నాపై పడితే అలా అరిచా అంతే అని
సాఫీగా తన సమాధానాన్ని అయితే చెప్పుకొని వచ్చింది. పైగా ఎలాగో లోపలికి వచ్చావు కాబట్టి ఇంకేంటి కబుర్లు, నీకు తెలిసిన మన ఊరు విశేషాలు ఏవైనా కానీ కాకమ్మ కబుర్లు ఉంటే చెప్పి పెట్టరా బాబు అంటూ నా బుర్రను తినడం అయితే ప్రారంభించింది. దాంతో నేను కూడా నాకు మా ఊర్లో తెలిసిన కొన్ని అరాకొరా విషయాలను ఆవిడకు చెబుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా అసలు నీకు ఏమేమి పనులు చేయటం వచ్చురా మల్లయ్య చెప్పు అంటూ మెల్లగా నా గురించి ఆరా తీయటం మొదలుపెట్టింది. దాంతో నేను అయ్యగారు ఏం పనులు చెప్పినా చేస్తానని జవాబు ఇవ్వటంతో అవునా అని ఒక్కసారిగా నన్ను చూసి నవ్వటం అయితే ప్రారంభించింది. అలా అమ్మగారు నవ్వుతూ ఉంటే ఆమె పళ్ళు వరుసగా ముత్యాలులాగా అయితే మెరిసిపోసాగాయి. ఇంకా అలా నవ్వుతూనే మీ అయ్యగారు చెప్పిన పనులేనా, ఇంకేమైనా పనులు కూడా చేయగలవా నువ్వు అంటూ నా వైపు అదో రకంగా చూస్తూ అడగసాగింది. దాంతో నేను మాత్రం చాలా బుద్ధిగానే వినయంగానే ఏ పనినైనా చేయగలను అమ్మగారు అంటూ బదులిచ్చాను. దాంతో నా మాటలు విన్న ఆమె నేను చెప్పిన పనులను కూడా చేస్తావా అని అడగడంతో అసలుకే పొద్దుట నుంచి షాప్లో బాగా పనిచేసి ఒకటి అలసిపోయి ఉన్నానేమో అమ్మగారు, దానికి తోడు నిద్ర కూడా ఒకటి బాగా ముంచుకొస్తుంది, ఏ పనైనా కానీ రేపు చేసి పెడతాను అండి అని గొప్పగా ఆవిడ ముందు అయితే బేరాలను పలికాను. దాంతో మా అమ్మగారు కూడా సరే అయితే రేపేం మాట్లాడుకుందాంలే, కానీ నేను ఒక్కదాన్నే నా గదిలో ఒంటరిగా పడుకోవాలి అంటే నాకు చాలా భయంగా ఉందిరా మల్లయ్య, నువ్వు ఏమీ అనుకోకపోతే నువ్వు కూడా ఇక్కడే పడుకోరా అంటూ బొంగమూతిని పెట్టుకుని మరీ అడగసాగింది. దాంతో నాకు మెల్లమెల్లగా ఆమె మనసులోని ఆంతర్యం అయితే అర్థమవుతూ వచ్చింది. కానీ జరగబోయేది తలుచుకుంటేనే నా నిద్ర మొత్తం పటాపంచలైపోయింది. దాంతో వెంటనే నేను ఉండండి అమ్మగారు, నా చాప దిండు కూడా ఇక్కడికే తెచ్చేసుకుంటాను అని అక్కడ నుంచి లేచి వెళ్ళబోతూ ఉండగా వెంటనే మా అమ్మగారు, ఊరి సన్నాసి, నువ్వు ఎక్కడ తగిలావురా వెర్రి సచ్చినాడా, ఎక్కడో కిందన నేల మీద పడుకుంటే నాకు ఇక్కడ భయం తగ్గుతుందనుకున్నావా, ఆ మాత్రం దానికి నువ్వు వాకిట్లో తొంగుంటేనేమి, లేదంటే ఇక్కడే కిందన నేల మీద పడుకుంటేనేమి, రెండు ఒకటే కదరా అంటూ నన్ను కొరుక్కుని తినేసేలా అదోలా నా వైపు చూస్తూ ఒక నిట్టూర్పును అయితే విడవసాగింది. దాంతో మా అమ్మగారి మనసులోని ఉన్న ఆ దురుద్దేశం నాకు పూర్తిగా అర్థమైపోసాగింది. వెంటనే మా అమ్మగారు తన కవ్వించే చూపులతో నన్ను కైపెక్కిస్తూ ఒక చిలిపికాంక్షతో అయితే కావాలనే నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలను అయితే చేయసాగింది. అలా మా అమ్మగారి మనసులోని ఉన్న ఆ చిలిపి భావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న నేను ఆ రోజంతా ఆవిడ చెప్పినట్టుగానే నడుచుకుని ఆవిడని అంతులేని సంతోష సాగరంలో అయితే ముంచెత్తసాగాను. అలా నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ఆడదాని ప్రేమను తనివి తీరా రుచి చూసిన నేను అప్పటి నుంచి తన భర్త అయిన మా ఓనర్ గారు ఎప్పుడు ఇంట్లో లేకపోయినా కానీ, ఎప్పుడు ఊర్లు వెళ్ళినా కానీ వెంటనే మా ఇద్దరం కలిసి స్వర్గలోకపు దారుల్లో అలా
ఏకాంతంగా విహరిస్తూ ఉండేవాళ్ళం. ఇట్లు మీ మల్లయ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.